రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి ఒకంటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును. సరిపోద్దండి. చదవబడిన వాక్యమును ప్రభు ఆశీర్వదించి తన నామ మహిమార్థమై వాడుకును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా అనబడిన దైవజనుడు ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, రేపు ఈ సమయానికి, రేపు ఇదే సమయానికి రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, ఒక రూపాయికి 2 మానికల యవలు అమ్మబడతవి అని ప్రకటన చేస్తున్నాడు. ఎలీషా ఈ ప్రకటన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందంటే, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, భయంకరమైనటువంటి కరువులో ఉన్నారు. తినడానికి ఆహారం లేక పశువులను కోసుకొని తింటున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. చూడండి, 6వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. అప్పుడు సోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండిరి. ఎంతటండి? గాడిద తల 80 రూపాయలకు అమ్ముతున్నారంట. ఒక అరపావు పావురము రెట్ట 5 రూపాయలకు అమ్ముతున్నారంట. అరపావు అంటే ఎంతండి? అరపావు అంటే ఎంత? 100 గ్రామ్, ఇంకా తక్కువ అనుకోవచ్చు, రైట్? దాన్ని 5 రూపాయలకు, ఆ కాలములో 5 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. 80 రూపాయలకి తలకే అమ్ముతున్నారంటే మామూలు విషయం అసలే కాదు. చాలా కఠినమైన, చాలా భయంకరమైన కరువులో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ సందర్భంలో, ఆ సమయంలో ఎంత భయంకరమైన కరువులో ఉన్నారంటే, ఎవరి పిల్లల్ని వాళ్ళు చంపుకొని వండుకొని తినేంత పరిస్థితిలోకి దిగజారిపోయినారు. ఎవరి పిల్లల్ని వారు చంపుకొని తినే పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు, ఆకలికి తట్టుకోలేక. అంటే ఆ పరిస్థితి, ఆ దేశంలో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎంత భయంకరమైన కరువులో ఉన్నారో చూడండి. ప్రాణాపాయంగా కన్నటువంటి పిల్లల్ని కూడా చంపుకొని తినేంత భయంకర కరువులోనికి వారు వచ్చినారు. ఆ సందర్భంలో ఆ ఎలీషా రాజు దగ్గరకు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, రేపు ఈ సమయానికి 1 రూపాయికే మానిక సన్నని పిండి అమ్మబడుతుంది. రేపు ఈ సమయానికి 1 రూపాయికే 2 మానికల యవలు అమ్మబడతవి చూడండి అని అన్నాడు. రాజుగారు కూడా ఒక మాట, మనుషులను చంపుకొని తినేటువంటి పరిస్థితిలో ఉండగా, ఒక గాడిద తలకాయకి 80 రూపాయలు పెట్టి కొంటూ ఉండగా అది కూడా దొరకట్లేదు. ఒక అరపావు
పావురపు రెట్ట 5 రూపాయలకు దొరుకుతుండగా, అది కూడా కష్టతరంగానే, అది కూడా దొరకక ఎవరి పిల్లల్ని వాళ్ళు చంపుకొని తింటున్నటువంటి ఈ భయంకరమైన సిచ్యువేషన్లో ఎలీషా వచ్చి చెప్తున్న మాట నమ్మశక్యం అనిపించట్లేదు. ఏ మనుషుడు కూడా దాన్ని నమ్మడు. ఏ మనుషుడు కూడా ఎలీషా చెప్పిన మాటను విశ్వసించాడు. మనిషి యొక్క తత్వం ఏంటంటే దేన్ని కూడా ఈజీగా నమ్మడు. దేన్ని కూడా ఈజీగా నమ్మడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి లేచినాడని అందరు చెప్పుకుంటూ ఉన్నారు. శిష్యులు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మేము గదిలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చినాడు, మమ్మల్ని కలుసుకున్నాడని చెప్పాడు. మగ్దలేని మరియ నాకు తోటలో కలిసిందని చెప్పింది. అనేక మంది చెప్పుకుంటున్నారు. కానీ ఒకడు అంటున్నాడు, నేను నమ్మనంటా ఉన్నాడు. నేను నమ్మను, ఆయన గాయాల్లో నా వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. ఒరేనైనా మేము చూసాం, ఆయన్ని మేము కలుసుకున్నాం, ఆయనతో మాట్లాడాం, ఆయన మాతో మాట్లాడాడు, మమ్మల్ని ధైర్యపరిచాడు, మమ్మల్ని ఓదార్చాడు. నేను నమ్మను అసలే. మనిషి ఏది కూడా ఈజీగా నమ్మరు. దైవజనుడైనటువంటి ఎలీషా చెప్తున్న మాట ఏంటంటే, రేపు ఈ సమయానికి దేవుడు కార్యం చేయబోతున్నాడు. నేడు ఈ సమయానికి 1 రూపాయికే సన్నని పిండి, మానిక సన్న పిండి మీరు కొనుక్కుంటారు, అది అమ్మబడుతుంది. 1 రూపాయికే 2 మానికల ఎవలు అమ్మబడతవి, అవి మీరు కొంటారు అని అంటే ఆయన నమ్మట్లేదు. కొన్ని గంటలు గడిచిపోయినాయి. సాయంకాలం పూట ఊరు బయట నలుగురు, ఆ పట్టణము బయట నలుగురు కుష్ఠరోగులు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. కుష్ఠరోగులు ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠరోగులు ఎక్కడ ఉండాలి, ఎక్కడ నివాసం చేయాలంటే ఊర్లో ఉండడానికి వీల్లేదు, ప్రజల మధ్య ఉండడానికి వీల్లేదు. ఊరు బయట జీవించాలి. వాళ్ళు ఊర్లోనికి వస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయాలి. వారు బయటనే బ్రతకాలి. వాళ్ళు బ్రతికినంత కాలం ఊర్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. వాళ్ళు నలుగురు వ్యక్తులు అక్కడ మాట్లాడుకుంటున్నారంట. చూడండి, 3వ వచనం చదువుదాం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణంలోకి పోదామనుకుంటుమా? పట్టణమందు క్షామమునందున అక్కడ చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చునను, ఇచ్చటను చచ్చిపోదాం. పదండి, సిరియన్ల దండుపేటలోనికి పోదాము రండి. వారు మనను బ్రతకనిచ్చినా బ్రతుకుదాము, మనను చంపినా చత్తుము అనుకుని సంద చీకటి అందు సిరియన్ల దండు వెలుపలో ఆ పేటలోనికి పోవాలని లేచి బయలుదేరి వెళ్ళారు. 4 కుష్ఠరోగులు ఆ ఊరు బయట గవిని దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటుండండి? మనం ఎంతకాలం ఇక్కడ కూర్చొని ఉందాం, ఊర్లోకి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు. ఊర్లో భయంకరమైన కరువు ఉంది కనుక ఊర్లోకి పోతే అక్కడ కూడా చచ్చిపోతాం. ఎలాంటి కరువు ఉందండి? తన సొంత పిల్లల్ని చంపుకొని తినేటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. పశువులు పోయినవి, పశువుల్ని చంపుకొని తిన్నారు కొద్ది దినాలు, అది పోయింది. ఇప్పుడు ఎవరు వచ్చినారు? ఇక పిల్లలు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపుకొని తింటా ఉన్నారు. ఒకేలా పిల్లలు పెద్దవాళ్ళైతే తల్లిదండ్రులను కూడా చంపుకొని తినేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు, ఆకలి తట్టుకోలేక చచ్చిపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. చుట్టుపక్కల రాజ్యాలలో విస్తారమైనటువంటి ధాన్యం ఉంది, విస్తారమైన నూనె ఉంది, విస్తారమైనటువంటి ధాన్యం ఉంది, ధనం ఉంది, బంగారం ఉంది, వెండి ఉన్నది, అన్నీ ఉన్నవి. కానీ ఎవ్వరు కూడా వీళ్ళకి నూనె కానీ, పిండి కానీ, ఇంకా ధాన్యము కానీ ఏది కూడా ఇవ్వడానికి వీల్లేదని
చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వారు ఆంక్షలు విధించారు. ఎవరు కూడా పొరుగు దేశం నుండి ఏది కూడా ఇవ్వట్లేదు. సోమ్రోనంతా, ఇశ్రాయేలు దేశం అంతా కరువు చేత అల్లకల్లోలంగా మారిపోయిన పరిస్థితిలో ఈ 4 కుష్ఠరోగులు దేశంలోకి పోదాం అనుకున్నారు. మళ్ళీ ఆలోచన చేశారు. అక్కడికి పోయినా అక్కడ భయంకరమైన కరువు ఉంది కనుక అక్కడ చచ్చిపోతాం అనుకున్నారు. పోనీ ఇక్కడన్నా కూర్చుందామంటే ఇక్కడ కూడా చచ్చిపోతాం. ఎటు చేసినా మనకు చావు తప్ప ఇంకేమీ లేదు. ఎటు పోయినా మనకు చావే కనిపిస్తుంది. ఎక్కడ పోయినా చావే కనిపిస్తుంది తప్ప ఇంకొక మార్గము మనకు కనిపించట్లేదు అని ఆలోచన చేసి, మన ఇక్కడ ఉంటే లాభం లేదనుకొని సిరియన్ల దేశంకి వెళ్ళిపోదాం, సిరియా దేశానికి పోదాం. ఒకవేళ అక్కడ ప్రజలు మనం బ్రతకనిస్తే బ్రతుకుదాము, వాళ్ళు చంపితే చచ్చిపోదాం అనుకొని రాత్రి 4 ఈ ఇశ్రాయేలు దేశం నుండి బయలుదేరి సిరియా దేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. సిరియా దేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ప్రయాణమై తెల్లవారుజామున అక్కడికి వెళ్ళేసరికి సిరియన్ల దండుపేటలో ఎవ్వరు కూడా కనిపించట్లేదంట వారికి. కింది వచనం చదివితే 4వ వచనం, సంధ్య చీకటి అందు, చూడండి 5వ వచనము, సంధ్య చీకటి అందు సిరియన్ల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగం వద్దకు రాగా అచ్చట ఎవరూనూ కనబడకపోయిరి. 4 వ్యక్తులు సిరియన్ల దేశం వచ్చి ఆ దండుపేటలో అడుగుపెట్టినప్పుడు అంట, ఆ దండుపేటలో ఒక్క మనుషుడు కూడా కనిపిస్తలేడంట. ఒక్క మనుషుడు కూడా కనిపిస్తలేరు. వీళ్ళు ఏమనుకొని వచ్చినారంటే, మాకు ఆకలిగా ఉంది, ఆహారం లేదు, మా దేశంలో కరువు ఉంది, ఇక్కడికి వచ్చి బ్రతుకుదాం అనే ఆశతో వచ్చారు. ఇక్కడికి వస్తే ఆ రాత్రి పూట ఒక్క మనిషి కూడా కనిపిస్తలేడంట వాళ్ళకి. ఒక్క మనిషి కూడా కనిపిస్తలేదంట. ఒక్క మనుషుడు కూడా కనిపిస్తలేదంట. చూడండి, ఒక మాట చదువుదాం. 10వ వచనం చదువుకుందాం. చూడండి, మేము సిరియన్ల దండుపేటకు పోతుమి, అచ్చట ఏ మనుషుడును కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలును ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరునూ లేరు. వాళ్ళు చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? ఒక్క మనుషుడు లేదంట, ఒక్క మనుషుడు యొక్క చప్పుడు కనిపిస్తలేదంట. కట్టబడిన గుర్రాలు, కట్టబడిన గాడిదలు తప్ప ఇంకేం కనిపిస్తలేవు వాళ్ళకి. ఆశ్చర్యంతో వెతుకుతా ఉన్నారు. ఆశ్చర్యంతో వెతుకుతున్నారంటే ఏమైపోయినారు వీళ్ళు? సిరియన్లందరూ ఎక్కడ పోయినారు? పిల్ల పాప జల్ల అంతా ఎక్కడ పోయినారు? రాజు సైతం ఎక్కడ పోయినాడు అని అంటే, చూడండి కింది వచనం 6వ వచనం చదువుదాం ఇప్పుడు. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజుకును ఐగుప్తుల రాజుకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియన్లతో ఒకరినొకరు చెప్పుకొని లేచి తన గుడారంలోనైనను గుర్రంలోనైనను గాడిదలోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమియో తీసుకొనకే తమ ప్రాణములు రక్షించుకుంట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయిరి. సిరియన్ల దేశానికి ఎంతమంది వస్తున్నారంటే నడుచుకుంటూ? 4 వస్తూ ఉన్నారు. ఈ 4 ఎవరు? కుష్ఠరోగులు. కాళ్ళకి కుష్ఠ ఉంది, చేతులకి కుష్ఠ ఉంది, శరీరం అంతా కుష్ఠ ఉంది. వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ నడక కూడా సరిగా ఉండదు. ఆ రాత్రి వాళ్ళు 4 నడుచుకుంటూ వస్తూ ఉంటే సిరియన్లకి ఎట్లా వినబడుతుందంట? గుర్రముల శబ్దాలు, రథముల శబ్దాలు,
కొన్ని వేల మంది సైన్యము నడుచుకుంటూ వస్తున్న శబ్దాలు వినబడుతున్నాయంట వాళ్ళకి. ఎంతమంది నడుచుకుంటూ వస్తున్నారు? 4. కానీ సిరియన్లకు ఏం వినబడుతుంది? కొన్ని వందల గుర్రాల శబ్దాలు, కొన్ని వందల రథాల శబ్దాలు, కొన్ని వేల యొక్క సైన్యము నడుచుకుంటూ వస్తున్న శబ్దాలు వినబడి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారంట, ఇశ్రాయేలు రాజు మనను చంపడానికి హిత్తీయుల రాజును, అదే రీతిగా ఐగుప్తు రాజుకు డబ్బులు ఇచ్చి వారి సైన్యాన్ని కూడా తీసుకొని వస్తున్నాడు, మనం ఇక్కడే ఉంటిమా చచ్చిపోతాం అని వారు తిన్నది కూడా వండుకున్నది కూడా తినకుండానే ఉన్నది ఉన్నట్టుగా గుర్రాలని, రథాలని, గాడిదల్ని, ధనాన్ని, బంగారమును, వెండిని, పిండిని, నూనెను, బట్టల్ని సైతం విడిచిపెట్టి ఉన్న పాటున ఆ గుడారాలను విడిచి పారిపోయినారంట వాళ్ళందరూ. అందుకే ఈ కుష్ఠరోగులు వచ్చి చూసేసరికి ఆ దండు పాలంలో ఎవరు కనిపించట్లేదు, ఎందుకంటే పారిపోయినారు. ఎందుకు పారిపోయినారు అంటే తన ప్రాణమును కాపాడుకోవడానికి పారిపోయినారు. 4 కుష్ఠరోగులు తన ప్రాణమును కాపాడుకోవడానికి ఏమైనా ఆహారం దొరుకుతుందని ఆశతో వస్తుంటే, సిరియన్లు మాత్రం వారి ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోతూ ఉన్నారు. నీ ఎదుట ఉన్న శత్రువు ఎంత పెద్దోడైనా కానివ్వండి, నీకు ఎదురుగా ఉన్న ఎంత గొప్ప పర్వతమైనా కానివ్వండి, నీ ఎదురుగా వందల మంది శత్రువులు నిలబడి ఉండనియండి, దేవుని మాటపై నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుని వాక్యంపై నువ్వు నమ్మకం ఉంచితే, దేవుడిని నువ్వు సంపూర్ణంగా విశ్వసిస్తే, మీలో ఒంటరి అయిన వాడు 10,000 మంది జనాంగమగును అన్నాడు. నువ్వు నడిచేది ఒక్కడివే, కానీ వెనకాల 1000 మంది జనము, 1000 మంది సైన్యము నీ వెనకాల నీ కనిపించకుండా నడుస్తూ ఉంటుంది. నీ శత్రువు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నేను ఒక్కనే నడుస్తున్నానని. ఇక్కడ 4 కుష్ఠరోగులు అనుకున్నారు మేము 4 నడుస్తున్నామని, కానీ దేవుడు వారి వెనకాల లక్షల మంది సైన్యాన్ని ఉంచినాడు. వారి వెనకాల వందల గుర్రాలను ఉంచాడు, వందల రథాలను ఉంచాడు. అది ఎవరికి వినబడుతున్నవి అంటే శత్రువుల గుండెల్లో వినబడతా ఉన్నవి. అది విన్న శత్రువులు ఉన్న పాటున పారిపోతూ ఉన్నారు. కొన్ని సందర్భాలు నేను ఒంటరి చేయొచ్చు, కొన్ని సందర్భాలు నేను ఒంటరిగా నిలబెట్టవచ్చు. అందరూ ఏకమైపోవచ్చు నీ దగ్గరికి, నిన్ను జయించడానికి, నిన్ను ఓడించడానికి, లేదా నీపై దండెత్తి రావడానికి. ఎవరు కూడా నీ పక్షాన లేక ఉండవచ్చు, ఎవరు కూడా నీ పక్షాన మాట్లాడడానికి సిద్ధంగా లేకపోవచ్చు. నువ్వు ఒంటరిగా ఒక్కదానివే, ఒంటరిగా ఒక్కడివే నువ్వు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం ఉన్నది, దాన్ని పట్టుకోను. దేవుని వాక్యాన్ని పట్టుకో, దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండు. 10,000 మంది జనాంగం నీ వెనక నిలుపుతాడు ఆయన. 4 వ్యక్తులే నడుచుకుంటూ వస్తున్నారు, కానీ గుర్రముల శబ్దాలు, రథముల శబ్దాలు, గొప్ప సమూహముతో కూడిన సైన్యం యొక్క శబ్దాల్ని శత్రువులకు వినబడేటట్లు చేశాడు యెహోవా. అందుకే వారు ప్రాణమును దక్కించుకోవడానికి వారు పారిపోయారు. ఈ 4 వ్యక్తులు ఆ పేటలోనికి వచ్చి చూస్తే ఎవ్వరు కూడా కనిపిస్తలేరు, ఎవరు కూడా కనిపిస్తలేరు. చూడండి 8వ వచనం చదువుదాం. కాబట్టి ఆ కుష్ఠు రోగులు దండుపేట వెలుపలి భాగం వద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారం చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. ఒక గుడారంలోకి పోయేసరికి మంచి వంటలు సిద్ధం చేసి ఉన్నాయంట. కడుపు నిండా తిన్నారు, పాపం కడుపు నిండా తిన్నారు, హాయిగా తిన్నారు. తిని చూస్తే ఆ గుడారంలో బంగారం ఉంది, వెండి ఉన్నవి, బట్టలు ఉన్నవి. వాటన్నిటి మూట కట్టుకున్నారు, దూరంగా నడుచుకుంటూ వెళ్ళి దాచిపెట్టారు. మళ్ళీ వచ్చారు,
మళ్ళీ ఇంకో గుడారంలోకి పోయినారు. అక్కడ ఆహారం ఉంది, అక్కడ బంగారం ఉంది, అక్కడ వెండి ఉంది, పిండి ఉన్నది, నూనె ఉన్నది, బట్టలు ఉన్నవి, అన్నీ ఉన్నవి. మళ్ళీ రెండవ గుడారంలో నుంచి కూడా దోచుకొని పోయి వేరెక్కడ దాచిపెట్టేసి వచ్చారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చూడండి ఏమంటున్నారో చూడండి, మనం చేయనది మంచిది కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము. ఏమంటున్నారండి? నేటి దినము శుభవర్తమానము కలిగిన దినము. ఎలీషా ఏమన్నాడంటే, రేపు ఈ సమయానికి ₹1 ఏమన్నాడండి, మాణిక సన్నని పిండి ₹1 2 మాణికల ఎవరు అమ్మబడతావు అన్నాడు. ఈ కుష్ఠరోగులు అంటున్నారు, రేపు కాదు, ఈరోజు శుభవర్తమాన దినము, మంచి వర్తమానం వినేటువంటి దినము, మంచి వర్తమానం చెప్పేటువంటి దినం ఇది. కాబట్టి మనం ఊరుకోనేలా, మనం ఎందుకు ఊరుకోవాలి అనుకొని తెల్లవారక ముందే మనము మన దేశం వెళ్ళి మన దేశం యొక్క రాజుకి ఈ వార్త చెప్తామని బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి వెళ్ళి చూడండి, బయలుదేరి వెళ్ళి ఇప్పుడు ఆ మాట చెప్తున్నారు అక్కడ. మళ్ళీ 10వ వచనం మళ్ళీ చదువుదాం. ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళి అక్కడ పట్టణము ద్వారపాలకుని పిలిచి ఈ మాట చెప్తున్నారు, మేము సిరియన్ల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములు కట్టబడిన గాడిదలు ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరునూ లేరని వారితో చెప్పగా, ఆయన లోపలికి పోయి ఇంకొక మనిషికి చెప్పాడు. ఆయన పోయి రాజుగారికి చెప్పాడు ఈ మాట. ఆయన పోయి ఏం చేశాడండి? రాజుగారికి చెప్పాడు. రాజు ఆయన ఈ మనుషులు తీసుకొచ్చిన వర్తమానం వినగానే ఆయన ఏకీభవించలేదు ఆ మాటనే. వద్దు వద్దు, మనల్ని చంపడానికి సిరియన్లు పడినటువంటి ఒక కుట్ర, మన దేశంలో కరువు ఉంది, మన దేశంలో ఆహారం కొరతగా ఉంది, అలమటిస్తున్నాం ఆకలితో అని వాళ్ళు ప్లాన్ చేసి మనందరం ఆహారం దొరుకుతుంది కదా అని చెప్పేసి అక్కడికి పరిగెడితే మూకుమ్మడిగా మనపై దాడి చేసి మనం చంపేస్తారు, కనుక మనం పోవడానికి వీల్లేదు అనే ఆజ్ఞ జారీ చేశాడు. ఈ 4 కుష్ఠరోగులు మొత్తుకుంటున్నారు, అరుస్తూ ఉన్నారు, అయ్యా మేము చెప్పింది నిజమండి, అక్కడ ఒక్క మనిషి కూడా లేడు, మమ్మల్ని నమ్మండి అంటే వినట్లేదు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి ఈ మాట చెప్తా ఉన్నట్టు చూడండి, ఈ మాట చెప్తున్నట్టు చూడండి. 13వ వచనం చూద్దాం. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగు మనవి చేశాను, ఇంతకు ముందు ఇశ్రాయేలు వారిలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా, ఇక 5 లయమైపోట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలిన రౌతుల్లో 5 తీసుకొని పోనిము, మనము వారిని పంపి చూచిదమని చెప్పాను. ఒక మనుషుడు చెప్తున్నాడు, అయ్యా ఇప్పటికే అనేక మంది దేశంలో చచ్చిపోయినారు, ఒక 5 చచ్చిపోట అది పెద్ద కష్టమేం కాదు కదా, కాబట్టి ఒక 5 పంపిస్తాం. మీరు అన్నట్లుగా ఆ సిరియన్లు ప్లాన్ చేస్తే 5 చచ్చిపోతారు. ఒకవేళ ఈ 4 కుష్ఠరోగులు చెప్పిన మాట ప్రకారం అక్కడ ఎవరు లేకపోతే మనకు సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతుంది, సమృద్ధి అయినటువంటి ధాన్యం దొరుకుతుంది అని చెప్పినప్పుడు రాజుగారు ఆ మాటను సమ్మతించి 5 పంపించారు. 5 వెళితే అక్కడ కుష్ఠరోగులు చెప్పినట్లుగా ఒక్క మనుషుడు కూడా కనిపిస్తలేడు. వెంటనే అనేక గుడారాల్లో ఉన్న ఆహారం తిన్నారు, బంగారం తీసుకున్నారు, వస్త్రాలు తీసుకున్నారు, వెండి తీసుకున్నారు, ఆ గుర్రాల మీద గాడిదల మీద వేసుకొని పరిగెత్తుకొని రాజ్యంలోకి వచ్చి చెప్పేశారు. ఇక రాజుకు చెప్పిన వెంటనే ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరూ గుంపులుగా కూడి పరుగున సిరియన్ల దండు పాలెంలోకి పోయి అక్కడున్న బంగారమును, వెండిని, నూనెను, పిండిని, వారికి ఏది దొరికితే దాన్ని తీసుకొని దోచుకొని ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వచ్చారు. అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే 16వ వచనం చదువుదాం చూడండి. జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకొనిరి, కాబట్టి యెహోవా మాట చొప్పున
రూపాయి ఒకంటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యవలును అమ్మబడెను. గట్టిగా, దేవుడి మాట ఎప్పుడు నిరర్థకం కాదు. దేవుని మాట ఎప్పుడు వ్యర్థం కాదు. ఒక్కసారి మాటిస్తే ఎప్పుడు మాట తప్పేవాడు కాదు. ఆయన మరచిపోయేవాడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకో. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మనుషులను చంపుకొని తినే భయంకర దుర్బలమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఎలీషా చెప్తున్నాడు దేవుని మాటగా, అర్థమైందా అండి? రాజుగారితో ఎలీషా చెప్పినటువంటి యెహోవా మాట నెరవేర్చబడింది. 1 రూపాయికే 1 మానిక సన్నని పిండి అమ్ముతా ఉన్నారు. రేట్లు పడిపోయినవి. ఎందుకంటే సమృద్ధి ఆహారం ఉంది ఒక్కొక్కరింట్లో. పంట విస్తారం వచ్చింది అనుకోండి, రేట్ ఏమవుతుంది? పంట సరిగా లేదనుకోండి, డిమాండ్ అమ్మేవాడిది. ఇప్పుడు కొనేవాళ్ళే డిమాండ్. రూపాయికి ఇస్తావా, ఈ లేకపోతే లేదు. రూపాయికి ఇస్తావా, ఈ లేకపోతే లేదు. రూపాయికే తీసుకో. మానిక పిండి తీసుకెళ్ళు రూపాయికే. 2 మానికలు యవలు తీసుకెళ్ళు రూపాయికే. ఆ మాట నెరవేర్చబడింది. దేవుని మాటను అపహాస్యం చేయకూడదు. దేవుని మాటకి విలువయ్యాల. దేవుని మాటని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే. దేవుని మాటను గనుక నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తావు, అద్భుత కార్యాలు చూస్తావు, ఆశ్చర్య కార్యములు చూస్తావు. నువ్వు కనులారా చూచుండగా దేవుడు గొప్ప కార్యాలు నీ ముందు జరిగిస్తాడు. ఆయన కుష్ఠు రోగులు 4 చచ్చిపోదామని పోయినారు. ఇక చావైనా చేస్తామనుకొని పోయినారు. కానీ దేశాన్ని రక్షించేటువంటి, దేశానికి సమృద్ధి అయిన ఆహారం పెట్టేటువంటి గొప్ప కార్యం చేశారు వాళ్ళు. ఈ మాటలు వినిచిన నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన మాట నువ్వు నమ్మినప్పుడు, ఆయన మాటని నువ్వు విశ్వసించినప్పుడు. ఆయన మాట లోకమంతా చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలన్నీ ఇశ్రాయేలులకు చిల్లి గవ్వగొడివద్దు అని అనుకున్నారు. వారికి ఆహారం పెట్టొద్దు అనుకున్నారు. వారికి పిండి అమ్మొద్దు అనుకున్నారు. వారికి నూనె అమ్మొద్దు అని అనుకున్నారు. వారికి గోధుమలు అస్సలు అమ్మకూడదు అని అనుకున్నారు. కట్టుదిట్టం చేశారు. ఎవరు కూడా అమ్మితే మంచిగా ఉండదు అని అనుకున్నారు. కానీ ఏ శత్రువు అయితే ఎవరైతే అమ్మొద్దని కంకణం కట్టుకొని కూర్చున్నారో ఆ దేశంలో నుండే సమృద్ధి అయిన ఆహారాన్ని తీసుకొచ్చి తన ప్రజలకు పెట్టాడు యెహోవా. ఎవరైతే నీకు వ్యతిరేకంగా లేస్తున్నారో, ఎవరైతే నిన్ను దూషించాలనుకున్నారో, ఎవరైతే నిన్ను హింసించాలనుకున్నారో, ఎవరైతే నువ్వు పడిపోతే నవ్వాలనుకొని ఎదురు చూస్తా ఉన్నారో, వాళ్ళ ముందు నేను తలెత్తుకునేవాడిగా చేసేవాడే నీవు నేను నమ్మిన మన యెహోవా దేవుడు. వాళ్ళు సిగ్గుపరచబడతారు. నువ్వు తల ఎత్తుకునే దినం రాబోతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎవరైతే నిన్ను హింసించాలనుకున్నారో వారు తల దించుకొని సిగ్గుతో తల దించుకుంటారు. అప్పుడు నీ తల సగర్వంగా టీవీగా ఎత్తబడుతుంది. ఆనందంతో నీ హృదయం కేకలు వేస్తుంటుంది. అప్పుడు ఒకేలా నీ ముందున్న శత్రువులను చూసి దిగులు పడకు, భయపడకు, కృంగిపోకు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయడానికి తన ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. యెహోషువ ఈ రీతి ప్రకటన చేస్తున్నాడు. రేపు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని చెప్తా ఉన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 1 మాట చదువుకుందాం. రేపు దేవుడు మన మధ్య గొప్ప కార్యం చేయబోతున్నాడు. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధీకరించుకోండి, ధైర్యంగా ఉండండి అని ప్రభు ఆ యెహోషువ ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఆ మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యమును చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడైన యెహోవా రేపు నీ మధ్య, నీ కుటుంబంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇది శుభవర్తమానం తెలియజేసే దినము. ఈ దినం మామూలు దినం కాదు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడని శుభవర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. రేపు అద్భుతాలు కన్నులారా చూడబోతున్నావు.